హలో అందరికీ, మీరు చూస్తున్నారు గ్రో విత్ లోకేష్ 2.0 అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోని మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలపండి. మీరు జీవితాన్ని ఎంత పాజిటివ్గా చూస్తున్నారు? ఈ ప్రశ్న చాలా మందికి వస్తుంది. టెన్షన్లు, నెగిటివ్ ఆలోచనలు ఉన్న ఈ ప్రపంచంలో జీవితాన్ని హ్యాపీగా పాజిటివ్గా చూడటం ఎలా? ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. పాజిటివ్గా ఉండడం అంటే ఏంటి? పాజిటివ్గా ఉండడం అంటే సమస్యలు లేవని కాదు, వాటిని మనం ఎలా ఎదుర్కొంటాం, ఎలా ఆలోచిస్తాం అనేదే ముఖ్యం. చీకట్లో కూడా వెలుగును చూడటం, కష్టాల్లో కూడా నేర్చుకునే విషయాలు గుర్తించడం పాజిటివ్గా ఉండడం. నెగిటివ్ ఆలోచనల నుండి బయటపడడం ఎలా? మనసులో నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. నా వల్ల కాదు, ఇది ఎప్పటికీ మారదు, అలాంటి ఆలోచనలు మనల్ని బంధించేస్తాయి. వీటిని పోగొట్టుకోవడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. మీ ఆలోచనలను గమనించండి. మీరు ఎప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తున్నారో చూడండి. నెగిటివ్ ఆలోచనను ప్రశ్నించండి. ఆ ఆలోచన నిజమేనా, దానికి ఆధారం ఉందా అని మిమ్మల్ని మీరే అడగండి. పాజిటివ్గా మార్చుకోండి. నా వల్ల కాదు అనే ఆలోచనను నేను ప్రయత్నిస్తే చేయగలను అని మార్చుకోండి. పాజిటివ్గా ఉండడానికి మెయిన్ పాయింట్, మనకు లేని వాటి గురించి ఆలోచించడం కంటే మనకు ఉన్న వాటి గురించి ఆలోచించడం మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ప్రతిరోజు మీకు మీరే థ్యాంక్స్ చెప్పుకోవడానికి 3 విషయాలు గుర్తించండి. అది ఒక చిన్న పని కావచ్చు, లేదా ఒక చిన్న మంచి మాట కావచ్చు, లేదా ఒక చిన్న సహాయం కావచ్చు. ఇలా చేయడం వల్ల మనసులో పాజిటివిటీ పెరుగుతుంది. బాడీ హెల్త్, మైండ్ పీస్. హెల్తీ బాడీ ఉంటేనే హెల్తీ మైండ్ ఉంటుంది. రోజు ఎక్సర్సైజ్ చేయడం, మంచి ఫుడ్ తినడం, సరిపడా నిద్రపోవడం మీ మూడును ప్రభావితం చేస్తాయి. ఇవి కేవలం శరీరం ఆరోగ్యంగా ఉండటానికే కాదు, మైండ్ ప్రశాంతంగా ఉండటానికి కూడా చాలా ముఖ్యం. చిన్న చిన్న విజయాలను గుర్తించండి. మనం పెద్ద లక్ష్యాల వెనుక పరిగెడుతూ చిన్న చిన్న విజయాలను గుర్తించలేం. ఈ రోజు మీరు సాధించిన చిన్న విజయాన్ని కూడా గుర్తించండి. అది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇతరులకు హెల్ప్ చేయండి. ఇతరులకు హెల్ప్ చేయడం మనలో పాజిటివ్ ఫీలింగ్స్ కలిగిస్తుంది. ఎవరినైనా నవ్వించడం లేదా చిన్న సహాయం చేయడం ద్వారా మీరు సంతోషంగా ఉంటారు. ఇది పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. నేచర్తో కలవడం. నేచర్ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. కొంచెం సేపు నేచర్లో గడపడం, పార్కులో తిరగడం లేదా సూర్యాస్తమయాన్ని చూడడం మీ టెన్షన్ ను తగ్గిస్తుంది, పాజిటివ్ ఫీలింగ్స్ ను పెంచుతుంది. ఫ్యూచర్ గురించి పాజిటివ్ గా ఆలోచించండి. గతంలో జరిగిన వాటి గురించి బాధపడటం కంటే ఫ్యూచర్ గురించి ఆశగా ఆలోచించండి. మీ గోల్స్ ని క్లియర్ గా పెట్టుకోండి. వాటిని చేరుకోవడానికి ప్లాన్స్ వేయండి. ప్రతి అడుగులో పాజిటివ్ గా ముందుకు వెళ్ళండి. అండ్ లాస్ట్ వన్, ఇది చాలా ఇంపార్టెంట్, మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి. అన్నిటికంటే ముఖ్యమైనది మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం. మీ లోపాలను ఒప్పుకొని మీలోని స్ట్రెంగ్త్ ని గుర్తించండి. మీరు హ్యాపీగా ఉంటేనే ఇతరులకు హ్యాపీనెస్ పంచగలరు. లైఫ్ అనేది ఒక జర్నీ. ఇందులో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కానీ వాటిని మనం ఎలా చూస్తాం అనేది మన జర్నీని డిసైడ్ చేస్తుంది. పాజిటివ్ గా ఉండటం అనేది ఒక పవర్ఫుల్ టూల్. ఈ చిన్న చిన్న టిప్స్ ని పాటిస్తే మీ లైఫ్ ని ఇంకా హ్యాపీగా, సాటిస్ఫైడ్ గా గడపగలరు. ఈ రోజు నుండి మీ లైఫ్ ని పాజిటివ్ గా చూడడానికి రెడీగా ఉన్నారా? అయితే మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ కంటెంట్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.